అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. నా పేరు ఈడీసీ మేనేజర్ జనగామ జిల్లా. సో నిమ్స్మే క్యాంపస్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను సురేష్ గుప్తా సార్ని కలవడం జరిగింది. సార్ని చూడంగానే ఒక వింత ఆకారము, నెత్తిలో టోపీ, అదేవిధంగా ముందు పిట్ట యొక్క గూడు, అదేవిధంగా డ్రెస్అప్ కూడా చాలా ట్రెడిషనల్గా పురాతన కాలంలో అంటే మన తాతలు వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ తోటి సార్ కనబడడం జరిగింది. సో సార్ గురించి అసలు ఎందుకు సార్ ఈ విధంగా వేసుకుంటున్నాడో, అంటే ఈ పిట్టగూడు కానీ లేదంటే ఇట్లాంటి ధోతి కట్టుకోవడము, షర్ట్ ఇట్లా బనియన్ వేసుకోవడము, హ్యాట్ పెట్టుకోవడము, కారణం ఏంటో మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సరే, సో మరి ఫస్ట్గా మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, అభినందనలు చెప్తా ఉన్నాను. చాలామంది చూస్తూ ఉంటారు, చూసి ఎవరైనా ఏంటి అనుకుంటా ఉంటారు. సో కొన్ని దిక్కులల్లో డిస్క్రిమినేట్ కూడా చేస్తూ ఉంటారు. బట్ మీరు అలా కాకుండా స్పెషల్గా నన్ను పలకరించి, సో మీరు ఏంటి, మీరు ఏం చేస్తారు తెలుసుకొని, ప్లస్ తెలుసుకోవడమే కాకుండా ఈ సమాజానికి నా గురించి తెలియజెప్పాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు. సో మరి నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి. నేను 2017 వరకు బ్యాంక్ మేనేజర్గా చేసి పర్యావరణంకి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూసి ఒక 15 సంవత్సరాలుగా పర్యావరణం కోసం, ప్రకృతి కోసం ఒక కామన్ మ్యాన్గా పనిచేస్తూ, మరి ఇది తీరిక సమయాలలో పనిచేసేది కాదు, జాబ్ చేసుకుంటూ ఉదయం సాయంత్రం హాలిడేస్ టైంలో చేయాల్సింది కాదు. ఇది ఎలా అయితే ఒక ఇంటికి నిప్పంటుకున్నప్పుడు ఎలా అయితే ఆ మంటలు ఆర్పడానికి పని చేస్తారో, ప్రణాళిక చేస్తారో, అలా ఈ భూగ్రహం అనేటటువంటి మన ఇంటికి కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకున్నది. కాబట్టి మరి ఈ నిప్పు, ఈ మంటలు ఆర్పడానికి, కాలుష్య మంటలు ఆర్పడానికి నేను తీరిక సమయాలలో పనిచేస్తే అది నాకు ఒక గిల్టీగా, అంతరాత్మ కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. సో మరి అప్పటి నుంచి 2017లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంగా పర్యావరణం కోసం, ప్రకృతి కోసం పనిచేయాలని భారతదేశం అంతా తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాను. మరి దాంట్లో భాగంగానే సో మరి నేను ఫస్ట్ అందరి సమాజం లాగానే జీన్స్, టీషర్ట్స్, సింథటిక్ బట్టలు వేసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను పర్యావరణం గురించి చాలా ఆలోచించడం మొదలుపెట్టానో అప్పుడు నాకు మెయిన్గా చూసినట్లయితే నా ఇంటికి నిర్మించుకునేటటువంటి ఇల్లు కూడా పర్యావరణానికి విధ్వంసాన్ని కలిగిస్తూ ఉంది. మరి నేను ధరించేటటువంటి బట్టలు కూడా పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంది. తర్వాత నేను తీసుకునేటటువంటి ఆహారం కూడా పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంది. సో అట్లా నేను దాదాపుగా రియలైజ్ అయ్యి, సో మరి ఇది పర్యావరణం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, స్లోగన్లు ఇవ్వడం కాదు, సో పర్యావరణ దినోత్సవం నాడు ర్యాలీలు తీయడం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి, సో ఫస్ట్ నా యొక్క ఆహార్యాన్ని మార్చడం జరిగింది. సో అలానే నేను ఇప్పుడు ధరించినటువంటి టోపీ కూడా ఏదైతే సస్టైనబుల్ అంటే మళ్ళీ నేను బొంబాయి, కలకత్తా, ఢిల్లీలో తయారైనటువంటి హ్యాట్ పెట్టుకోకుండా నా గ్రామాలలో తయారైనటువంటి తాటి ఆకులతో తయారు చేసినటువంటి ఒక తాటి హ్యాట్ని పెట్టుకోవడం. అదేవిధంగా కొబ్బరి పడేస్తూ ఉంటాం మనం, సో ఆ కొబ్బరి కాయతోటి, ఆ కొబ్బరి దానితోటి ఒక పిచ్చుక గుడ్డు తయారు చేసినటువంటి ఒక మహానుభావుడు చేసినటువంటి అది మెడలో ధరించడం. అదే మా యొక్క పాటరీ, మా యొక్క సోదరులు తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి విజిల్ అన్నమాట. అంటే మన చేతి వృత్తుల యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా ఉంది అంటే ఒక నేతన్న ఒక చేనేత బట్టలు ఎలా డిజైన్ చేస్తూ ఉన్నాడు. సో ఎలా మన ఉన్నటువంటి వేస్ట్, వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ మనం కొబ్బరికాయ పడేస్తూ ఉంటే ఎట్లా చేయొచ్చు. అదేవిధంగా ఖాదీ యొక్క లాభం ఏంటి, మిల్లెట్స్ యొక్క లాభం ఏంటి, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పాలేకర్ వ్యవసాయ విధానం కావచ్చు, చింతల వెంకటరెడ్డి గారి మట్టి ద్రావణం ఇది కావచ్చు, అట్లా రకరకాల కాదర్వల్లి గారి మిల్లెట్ సంబంధించినట్టుగా కావచ్చు. ఇలా ప్రతిదీ కూడా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏదైతే మన ప్రధానమంత్రి గారు పర్యావరణ పరిరక్షణ అంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి చేసేదే అదే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని నేను సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇది మరి ఎన్ని రోజులు ఇలా, సో ఇలా భారతదేశం అంతా ఈరోజు నిమ్స్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పేసి అంటే తెలుసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇలా భారతదేశంలో ఏ మూలకైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా అలా వెళ్ళిపోయి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచి అక్కడ వచ్చినటువంటి వాళ్ళ జ్ఞానాన్ని నేను కూడా తెలుసుకొని ఈ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా
ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని స్టార్ట్ చేశారు 2015లో. మరి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, అది కూడా మిడిల్లో ఉన్నాం. మరి ఎస్డిజి ఫుల్ ఫామ్ కూడా ఈ సమాజంలో తెలియనటువంటి పరిస్థితి. మరి 2030లో సాధించాలనుకున్నారు, మరి ఆల్రెడీ ఇంకొక 4-5 ఇయర్సే ఉంది. మరి దాని గురించి కూడా కొంచెం ఆవేదన చెంది, సో ఇది ఏదైతే ఎస్డిజి గోల్స్లో 17th గోల్ కొలాబరేషన్ పార్ట్నర్షిప్ అనేటటువంటి గోల్ ఉందో, ఆ పార్ట్నర్షిప్ గోల్ ద్వారా అటు యుఎన్ఓ ఆర్గనైజేషన్ కానీ, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని అందరినీ కలిసి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇంకా మీరు ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు, అదేవిధంగా మీరు చేపట్టినటువంటి వ్యక్తిగతంగా మీరు చేసినటువంటి పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మెయిన్గా అండి ప్లాస్టిక్ అండి. ఓకే, ఈ ప్లాస్టిక్ ఎంత వద్దు అని చెప్పినా కూడా అది వాడుతూనే ఉన్నారు. సో వాడడం కొన్ని తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ షర్ట్కు ఉన్నాయి, మీ షర్ట్కు ఉన్నటువంటి బటన్స్ ప్లాస్టిక్ బటన్స్. సరే కనీసం మీరు ఒక 6 నెలలు సంవత్సరంన్నర వాడతారు అవి బటన్స్, అయినా కూడా మీరు షర్ట్ పడేస్తే అది కూడా షర్ట్ అనేది డిగ్రేడ్ అవుతుంది, కానీ బటన్స్ మాత్రం అలానే ఉంటాయి ప్లాస్టిక్. కానీ ముఖ్యంగా వాటితో వచ్చే సమస్య కంటే సింగిల్ యూజ్ పాలిథిన్ అంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, మనం భోజనం చేసేటటువంటి పేపర్ ప్లేట్ అని చెప్తున్నటువంటి ప్లాస్టిక్ లేయర్ ఉన్నటువంటి కావచ్చు, క్యారీ బ్యాగ్స్ ముఖ్యంగా క్యారీ బ్యాగ్స్ కావచ్చు, ఇట్లా అనేక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది చాలా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంది. ఎంత చెప్పినా ఫస్ట్ నేను స్టీల్ బ్యాంక్ పెట్టాను, దాదాపు 3-4 వేల ప్లేట్లు స్టీల్ బ్యాంక్ పెట్టి ఎక్కడ ఫంక్షన్స్ అయినా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి స్టీల్ ప్లేట్లు ఇచ్చి వాళ్ళకి చేశాను. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఎవరు ప్లేట్లు కడిగే వాళ్ళు లేరని ఇబ్బంది పడతా ఉన్నారు. దాని తర్వాత బయోడిగ్రేడబుల్ ఒక అడ్డాకుతో, మోదుగాకుతో, షుగర్ కేన్తో తయారు చేసినటువంటి ఇస్తరాకులు దాదాపుగా నేను ఇప్పటి వరకు ఒక 4-5 లక్షల ప్లేట్లు, దాదాపు నాకు తెలిసి 1 మిలియన్ 10 లక్షల ఇస్తరాకుల ప్లేట్లు ఎక్కడ ఫంక్షన్ ఉంది, అన్నదానం ఉంది, మ్యారేజ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం పెట్టకండి, వీటిలలో భోజనం పెట్టండి నేను ఫ్రీగా ఇచ్చి చేశాను. అది 10 లక్షలు 1 మిలియన్ చేశాను. దానితో పాటుగా ఒక 1 మిలియన్ 10 లక్షల భోజనం ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు ఎవరైతే భోజనం చేసి పడేశారో ఆ పడేసిన ప్లేట్లను నేను తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అన్నాన్ని వేరు చేసి దాని మీద ఉన్నటువంటి పేపర్ ప్లేట్ మీద ఉన్నటువంటి పాలిథిన్ లేయర్ని సపరేట్ చేసి సుమారుగా 10 లక్షల ప్లేట్లని రీసైకిల్ అయ్యేటట్టు చేశాను. దాదాపు కొన్ని 100 టన్నుల ఫుడ్ వేస్టేజ్ని తీసి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ అయ్యే విధంగా, కంపోస్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. దానితో పాటుగా సమాజం ఏంటంటే అందరు మారాలని చెప్తారు, మనం మారం. రెండోది, మూడోది అసలు ఆల్రెడీ అవి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని రెస్పెక్ట్ చేయరు. ఉదాహరణకి చిన్న దూరాలకి సైకిల్ దొక్కాలని ప్రధానమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ల కానుంచి, మంత్రుల కానుంచి ప్రతి ఒక్కరు నినాదాలు ఇస్తారు. లేదా ఒకరోజు సైకిల్ దొక్కుతున్నట్టు వాళ్ళు కొద్ది దూరం ఫోటోషూట్ అవన్నీ జరుగుతాయి, సైకిల్ దొక్కుతారు, ర్యాలీ అయితే ప్రచారం అయితే బాగుంది. అది దాంతో ఎవరో ఒకరు అడాప్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పటికే సమాజంలో చాలా మంది సైకిల్ మీదనే వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, సైకిల్ మీదనే స్కూల్కి వెళ్తారు, కానీ వాళ్ళని ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయరు, వాళ్ళని ఎవ్వరు కూడా మెచ్చుకోరు. అదేవిధంగా రోడ్డు మీద చాలా మంది వేస్ట్ పిక్కర్స్ ప్లాస్టిక్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళని కూడా ఎవరు అప్రిషియేట్ చేయరు. వాళ్ళు మంచి పని చేస్తున్నారని వాళ్ళని గౌరవించారు. అదేవిధంగా చాలా మంది ఖాదీ బట్టలు వేసుకుంటారు, ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటారు, కానీ వాళ్ళని ఎవరు కూడా రెస్పెక్ట్ చేయరు. ఈయన ఇంకా వెనకటి కాలం లాగా ఉన్నాడు. సమాజం అంతా రాకెట్ యుగంలో ఏఐ టెక్నాలజీతో ముందుకు పోతా ఉంటే అందరూ చినిగిపోయిన బట్టలు టాన్ జీన్స్ వేస్తూ ఉంటే ఇంకా ఆయన గోషి పెట్టుకొని పాత కాలం లాగా ఉన్నాడు అని చెప్పేసి డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు. బట్ నేనేం చేస్తా అంటే ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే పర్యావరణానికి మేలు చేసేటటువంటి పనులు చేస్తారో వాళ్ళని అభినందించి వాళ్ళకి సన్మానం చేసి బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక 5 లక్షల మందిని సుమారుగా ఈ రోజు కూడా ఇక్కడ ఒక మినిమం ఒక 100 మెంబర్స్కి ఎవరైతే హ్యాండ్లూమ్ శారీస్ ధరించారో, ఎవరైతే ఇంటి నుంచి వాళ్ళ వాటర్ బాటిల్ క్యారీ చేశారో, అలా ఎవరైతే కలంకారీ బట్టలు వేసుకున్నారో, ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేసి గిఫ్ట్ ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి గారు కూడా, ఎంఎస్ఎంఈ సంబంధించిన మంత్రి గారు కూడా హ్యాండ్లూమ్ శారీ కట్టుకొని రావడం జరిగింది. వారికి కూడా ఒక గిఫ్ట్ క్లాత్ బ్యాగ్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అట్లా రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్ళు, తర్వాత సైకిల్ దొక్కే వాళ్ళు, సోలార్ విద్యుత్ ఉపయోగించే వాళ్ళు, వాటర్ హార్వెస్టింగ్ ఉపయోగించే వాళ్ళు, న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, మిల్లెట్ ప్రొడక్ట్స్ ని ఎంటర్ప్రీనర్ గా అయ్యేవాళ్ళు, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అనేక వృత్తుల వాళ్ళని గౌరవించి
అంతెందుకండి, మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద పాత వస్త్రాలు కలెక్ట్ చేసుకొని స్టీల్ సామాన్ ఇస్తారు వాళ్ళు. అవును. అరే వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఎంత గొప్ప పని చేస్తున్నారు. exactly. బట్ వాళ్ళని కూడా నేను చాలా సందర్భాలలో గౌరవించుకుని వాళ్ళని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, చీఫ్ గెస్ట్ గా పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలా అందరం కలిసి ఒక మంచి, ఇక్కడ భేషజామాలకు పోవద్దు, అరే నేను ఇంత చదువుకొని గిట్లుంటానా గట్లుంటానా అనేది భేషజామాలకు పోవద్దు. అందరు కూడా నేను హ్యాండ్లూమ్ వాడాల్సినంత మాత్రాన నాలాగా ఇట్లా ధోతి కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలాగా స్టైలిష్ గా హ్యాండ్లూమ్ బట్టల్ని స్టైలిష్ గా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిఫ్ట్ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది. అట్లా అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో భారత్ టెక్స్ ఎక్స్పో అని చెప్పేసి, భారత్ టెక్స్ ఎక్స్పో అని చెప్పేసి జరుగుతూ ఉంది. అక్కడ హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పో జరుగుతుంది. అక్కడ రకరకాలైనటువంటి ఎంటర్ప్రీనర్స్, రకరకాలైనటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ అక్కడికి వస్తుంది. సో అక్కడ సస్టైనబుల్ క్లాతింగ్ ఉండాలనేది నా యొక్క కోరిక. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో, సస్టైనబిలిటీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి వినమ్రపూర్వకంగా వేడుకుంటూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.